ఈ జొన్నలు కడిగి పెట్టుకున్న ప్యాకెట్లో జొన్నలు ఈ కప్పుతో ఒక కప్పు నానబెట్టుకున్నాను. ఈ రాత్రి నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న జొన్నలు రైస్ కుక్కర్ గిన్నెలో వేసుకుంటున్నాను. రాత్రి నానబెట్టుకున్నాను కదా, ఈ కప్పుతో ఒక కప్పుడు జొన్నలు తీసుకున్నా. 5 కప్పులు వాటర్ పోతున్నాను. ఇందులో నేను కొలిసి పెట్టుకున్న నీళ్ళు ఇవి. కప్పులు నీళ్ళు వేసుకున్న గిన్నె జొన్నలతోటి రైస్ కుక్కర్లో పెట్టాను. ఇది ఒక అరగంట సేపుకి ఉడుకుద్ది జాయిగా. రైస్ కుక్కర్లో పెట్టిన జొన్న అన్నం ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. సగం అయితే ఉడికింది, ఇంకా సగం ఉడకాలి. ఇది లేటుగా ఉడుకుద్దండి. తాగితీగా ఉండాలి ఇది. మన పొయ్యి మీద మామూలు కుక్కర్లో పెడుతుంటే అడుగట్టేస్తుంది. ఇందులో అయితే బాగా ఉడుకుతుంది, అడుగట్టుకోకుండా మెత్తగా ఉడుకుద్ది. మూత పెట్టేసుకుని కొంచెంసేపు ఉడికించుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకుని అలా తిప్పుకుని మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోద్ది. జొన్న అన్నం ఉడికిపోయింది. మెత్తగా ఉడికిపోయింది. ఇది జొన్న అన్నంలో కారం వేసుకుని పచ్చి ఎన్నపూస చూడండి, పచ్చి ఎన్నపూస తినండి, చాలా అమృతంగా ఉంటుంది. కారము, జొన్న అన్నము, పచ్చి ఎన్నపూస, పప్పు, తోటకూర కలిపినటువంటిది కూర చూడండి. పప్పు తోటకూరతో కలిపింది జొన్న అన్నం.